నేను ఎయిత్ క్లాస్ చదివే టైంలో మా హిందీ మ్యామ్ న్యూర్జహాన్ మేడం అనే మ్యామ్ ఆవిడైతే తనే ఓన్‌గా స్టిచ్ చేసుకొని డ్రెసెస్ వేసుకొచ్చేదండి. అంటే ఎలా అంటే ప్లెయిన్ అనమాట. కంప్లీట్ ప్లెయిన్ శారీస్ తీసుకొని వైటు, రెడ్, బ్లూ, గ్రీన్ అలా బ్లాక్ మొత్తం అన్నీ కంప్లీట్ ప్లెయినే అనమాట. ప్లెయిన్ తీసుకొని ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా. తన హైట్ తక్కువ ఉంటారు. యాక్చువల్లీ ఏందంటే హైట్ వచ్చేసరికి ఒక 4 ½ ఐ థింక్ 5 కూడా ఉండరు. సో, అదంతా హైట్ ఉంటారు. అండ్ ఫుల్ సర్కిల్ అండి. జస్ట్ నీ కొంచెం కనిపించేలాగా, కాళ్ళు కనిపించేలాగా పెట్టేసుకొని, మొత్తం ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా పెట్టేసుకొని, ఇలా ఫుల్ హ్యాండ్స్ కూడా మొత్తం కుచ్చుగా వచ్చేసి దుపట్టా కూడా వేర్ చేసుకొని వచ్చేటోళ్ళు. అప్పుడు చూసినప్పుడైతే నాకు ఎంత బ్యూటిఫుల్‌గా అనిపించేదంటే ఆవిడని. సో, అంటే అబ్బా! నేనెప్పుడు నేర్చుకుంటాను, నేనెప్పుడు కుట్టుకుంటాను ఇలాగా అనేసి చాలా బాగా అనిపించేదనమాట ఆవిడని చూసినప్పుడు. యాక్చువల్లీ ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండే స్టిచ్చింగ్ మీద. సో, ఆ ఇంట్రెస్ట్ ఏంది అంటే ఎవరైనా మంచిగా బ్యూటిఫుల్‌గా స్టిచ్ చేసుకొని డ్రెసెస్ తీసుకొచ్చినప్పుడు ఇంకా పెరిగేదనమాట. సో, ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే ఇలా ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా ఈ డ్రెసెస్ స్టిచ్ చేసినప్పుడైతే నాకు ఆవిడ గుర్తొచ్చిందనమాట. ఇది వేసుకున్నప్పుడైతే ఇంకా గుర్తొచ్చారు. ఆవిడంటే మొత్తం ప్లెయిన్ అంటే చాలా బాగా అనిపిచ్చేది. క్యూట్‌గా భలే ఉండేదనమాట. సో, నార్మల్ ఏందంటే నార్మల్ అంబ్రెల్లాకి, ఈ అంబ్రెల్లాకి డిఫరెన్స్ ఉంటది చూడండి. ఈ అంబ్రెల్లా కింద ఫ్రిల్స్ గానీ, పైనుంచి కిందకి ఆ లేయర్స్ కానీ ఫుల్ సర్కిల్ మొత్తం పెట్టేసా అనమాట. ఇదైతే మనకు ఒక కస్టమైజ్ చేయించుకున్నారు. ఫస్ట్ బ్లాక్ డ్రెస్ ఉంది కదా! ఫస్ట్ అది స్టిచ్ చేయించుకున్నారనమాట. అది స్టిచ్ చేయించుకున్నాక ఆ డ్రెస్ చూసాక ఫుల్ ఫిదా అయిపోయి ఇంకొక 3 శారీస్ తీసుకొచ్చి మొత్తం 4 డ్రెసెస్ అయితే స్టిచ్ చేయించుకున్నారనమాట. సో, ఇది కూడా పీకాక్ డిజైన్స్‌లో మస్తుంది. చాలా అంటే చాలా బావుంది. అన్నీ కూడా 4లో వచ్చేసరికి 3 ఫుల్ హ్యాండ్స్, 1 వచ్చేసరికి షార్ట్ హ్యాండ్ పెట్టించుకున్నారు. అండ్ ఇందులో ఏంటి అంటే యాక్చువల్లీ ఆహ్, బ్ల మొత్తం శారీనైతే యూజ్ చేశాను. ఫుల్ సర్కిల్‌కి శారీ యూజ్ చేసేసాను. ప్లస్ వచ్చేసరికి మనకి బ్లౌజ్ పీస్ అండ్ పళ్ళు వస్తుంది కదా! దాన్ని కూడా వేస్ట్ చేయకుండా కస్టమర్ ఏంటి అంటే దుప్పటాలాగా చేయమన్నారు. చిన్నది జస్ట్ ఏదో వేసుకున్నామా అన్నట్లుగా చిన్నగా అయినా చేయమన్నారు. సో, ఏది మ్యాచ్ అయితే బ్లౌజ్ పీస్ కానీ, పళ్ళు పార్ట్‌ది గానీ ఏది మ్యాచ్ అయితే దాన్ని కట్ చేసి నేను అవైతే దుపట్టాలాగా క్రియేట్ చేసి ఇచ్చాననమాట. ఈ డ్రెస్‌కి కూడా చేశాను కానీ వీటిలో పెట్టడం మర్చిపోయాను. బ్లాక్ డ్రెస్ దానికి చూపిచ్చాను చూడండి. ఎవరైనా చూడని వాళ్ళుంటే ఎలా చేశాను అనేది కూడా. సో, ఫైనల్‌గా అయితే నాకు ఇవి వేర్ చేసుకున్నాక మా మ్యామే గుర్తొచ్చిందనమాట. అప్పట్లో ఆవిడ అంత బాగా వేసుకొచ్చేటోళ్ళు. మన 90స్ జనరేషన్‌లో టీచర్స్‌తో అంత ఫ్రీగా మాట్లాడేంత క్లోజ్ ఉండేది కాదు కదా! అందుకే భయమేసి అసలు అడగబుద్దే అయ్యేది కాదు నాకు ఆవిడని. సో, ఫైనల్‌గా అయితే నేనే నేర్చుకొని, నేనే కుట్టుకొని, నేనే వేసుకునే వరకు వచ్చాననమాట నా ఇంట్రెస్ట్‌తో. సో, ఫైనల్‌గా డ్రెసెస్ అయితే మీకెలా అనిపించాయో నాకైతే కమెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ.